సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. ఈ రోజు నంద్యాల పార్లమెంట్ లో అధికారులను కలవడానికి, అట్లాగే ఇక్కడ రివ్యూ ప్రతి డిపార్ట్మెంట్ లో ఒకసారి ఏం జరిగింది 5 సంవత్సరాల కాలంలో అనేది ఒక రివ్యూ పెట్టడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము ఏం పని చేశారు, అసలు పని చేశారా లేదా అనేది అయితే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం ఏదైతే చేశారో మెగా డిఎస్ 5 సంవత్సరాలు పట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి సంతకం చేయడానికి. పాపం ఆయనకు మెగా డిఎస్సి అంటే ఏదో తెలియదు అనుకుంటా. మరి 5 సంతకాలు చంద్రబాబు నాయుడు గారు చేసింది. అట్లా అన్న క్యాంటీన్లు మళ్ళీ రీఓపెన్ చేయడం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అది కూడా రద్దు చేయడము, పెన్షన్లు 4,000 రూపాయలు, అలాగే హ్యాండిక్యాప్డ్ పెన్షన్ 6,000 రూపాయలు చేయడం, అట్లాగే ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది కూడా ఇంట్రడ్యూస్ చేయడం అనేది చేశారు. 5 సంవత్సరాలు ఈ 5 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే లోకేష్ అన్న నా పైన నమ్మకంతో నాకు సీట్ ఇచ్చారు. అట్లాగే నంద్యాల పార్లమెంట్ ప్రజలు నాకు ఓటేసి గెలిపించారు. కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని నేను ఎక్కడా కూడా నెగటివ్ చేయకుండా నేను ప్రతిరోజు మన నంద్యాల పార్లమెంట్ డెవలప్మెంట్ అభివృద్ధి కోసం కృషి చేస్తాను. అట్లాగే ఇంకొక విషయం చెప్పాలి, ఈ 5 సంవత్సరాల కాలంలో తప్పుడు కేసులు ఎవరు పెట్టినారో నేను మర్చిపోను. నా కార్యకర్తల పైన తప్పుడు కేసులు ఎవరు పెట్టారో నేను మర్చిపోను. అట్లాగే టార్చర్ పెట్టి పాపము నా చుట్టుపక్కల ఉన్న కార్యకర్తలను టార్చర్ పెట్టి 4 రోజులు స్టేషన్లో పెట్టి కొట్టించడము నేను మర్చిపోను. కాబట్టి ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగవు. అదే నేను చెప్పేది ఏంటంటే అలాంటివి జరగదు. కేవలం అభివృద్ధి వైపే మా ధ్యేయం. అభివృద్ధి, నంద్యాల పార్లమెంట్ అభివృద్ధి నా ధ్యేయం. అట్లాగే ఇక్కడున్న సమస్యలు తీర్చడమే నా ధ్యేయం. నమస్తే.